నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రైతు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తామని చెప్పేసి పీసీసీ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం కాకపోయినా కొంత టైం తీసుకున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ వరకు రైతులు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తాం. 2 లక్షల లోపు తీసుకున్నటువంటి రుణాలని మరి మాఫీ చేస్తాం వడ్డీతో సహా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి ఒక పక్కన ప్రతిపక్షాలకు సవాల్ విసరడం జరిగింది. రకరకాలైనటువంటి ఊహాగానాలు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రేవంత్ సర్కార్ పైన మరి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో అసలు రుణమాఫీకి పైసలే లేవు, రుణమాఫీ కేవలం బూటకపు మాటలే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించడం జరిగింది. కానీ వీటన్నిటిని సవాల్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా పక్కాగా రైతు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పేసి చెప్పడం మరి రైతుల్లో మరి ఆనందోత్సాహాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దర్దాపుగా 19 లక్షల మందికి పైగా ఉన్నటువంటి రైతుల యొక్క రుణాన్ని పూర్తి స్థాయిలో మాఫీ చేసేటువంటి ప్రక్రియ కొనసాగడం జరిగింది. ఇప్పటికే రెండు విడతల్లో రైతులు తీసుకున్నటువంటి రుణాలని మాఫీ చేయడం జరిగింది. మొదటి విడతలో సుమారుగా 11 లక్షల మందికి పైన ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క ఖాతాలో 6,100 కోట్ల రూపాయలని మొదటి విడతలో వేయడం, రెండో విడతలో సుమారుగా 7 లక్షల మందికి 6,500 కోట్ల రూపాయలు, మరో పక్కన ఇప్పుడున్నటువంటి ఆగస్టు 15కి డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులని రేపటిలోగా మరి పూర్తి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం, రేపటిలోగా సుమారుగా 6 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల యొక్క అకౌంట్లో వేయబోతా ఉంది. చాలామంది కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల ఖాతాలు ఉన్నాయి. 32 లక్షల మంది రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాత్రం వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం సుమారుగా 18 నుంచి 19 లక్షల మందికి రుణాన్ని మాఫీ చేయబోతా ఉన్నారు. ఇంకొక పక్కన రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఒక పక్కన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఈ 3 విడతల్లో కలిపి 18,000 కోట్లు మాత్రమే కేటాయించడం. మరి మిగిలినటువంటి రైతుల పరిస్థితి ఏంటిది? మిగిలినటువంటి రైతులు వాళ్ళు నిజంగా కూడా చిన్న ఆ మిస్టేక్స్ తోటి కొన్ని అకౌంట్ నెంబర్ తప్పుపడడం కావచ్చు, ఆధార్లో తప్పుపడడం కావచ్చు, కొంతమంది రీన్యువల్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళే ప్రభుత్వం విధించినటువంటి ఏవైతే డెడ్ లైన్ ఉందో ఆ డేట్ ఏదైతే ఉందో మొన్న తీసుకున్నటువంటి 2018 డిసెంబర్లో తీసుకున్నటువంటి ఆ కట్ ఆఫ్ డేట్ నుంచి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి డేట్ 9వ తారీఖు 12వ నెల 2023 వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటి కూడా మేము మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కట్ ఆఫ్ డేట్లో ఉన్నటువంటి రైతులకు సైతం చాలామందికి రుణాలు మాఫీ కాలేదు. మరి ఎందుకు రుణాలు మాఫీ కాలేదన్నటువంటి దానిపైన ప్రభుత్వ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే మంత్రి తెలంగాణ రాష్ట్రంలో 30,000 మంది చిన్న సాంకేతిక పరమైనటువంటి సమస్యలతోటి 30,000 మంది అకౌంట్లలో డబ్బులు పడలేదు, మేము రిలీజ్ చేసినప్పటికీ కూడా బ్యాంకు వాళ్ళు వాళ్ళ ఖాతాల్లో జమ చేయలేదు. మరి ఎందుకు జమ చేయలేదు అని చెప్పేసి ఆరా తీసినప్పుడు ఆ బ్యాంకులో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఆధార్ కార్డు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, ఐఎఫ్సి కోడ్ కావచ్చు, వీటన్నిటిలో చిన్న మిస్టేక్స్ తోటి ఆగిపోవడం జరిగింది. అవి 30,000 ఖాతాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే 30,000 ఖాతాలు కాదు, దరిదాపుగా 1,00,000 నుంచి 1,50,000 పైన ఉన్నటువంటి చాలామంది అర్హులైనటువంటి రైతులకి రైతు రుణమాఫీ అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా రైతులను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చిన్న లోపాలను సవరించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కావచ్చు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కొంతమందికి రుణాలు కూడా మాఫీ కావడం జరిగింది. వాళ్ళ టైంలో మాఫీ అయినటువంటి రుణాలు ఇప్పుడు ఎందుకు రుణమాఫీ కాకుండా పోతాయి, మేము అర్హులం కాదు అన్నటువంటి ఆవేదనను అక్కడ రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటిని కనుక నియమ నిబంధనలు కనుక చూసినట్టయితే రైతులు తీసుకున్నటువంటి రుణాలు మరి డిసెంబర్ 12వ తారీఖు 12వ నెల 2018 నుంచి మొన్న 9వ తారీఖు 12వ నెల 2023 వరకు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క రుణానికి అర్హులు. ఇంకొక అంశం ఏంటిదంటే రేషన్ కార్డు దీనికి ప్రామాణికం కాదు, రేషన్ కార్డు దీంట్లో మేము ఈ ప్రామాణికంగా తీసుకోము, రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా రైతుల రుణాలను మాఫీ చేస్తాం, కేవలం
మరి పట్టాదారు పాసు పుస్తకం ఉన్నట్టయితే మేము వాటిని అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మాఫీ చేస్తాం. దీన్ని ఎక్కడ కూడా వీటికి కొర్రీలు పెట్టం, రేషన్ కార్డుతోని లింక్ పెట్టమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మరి దీంట్లో చూసుకున్నట్టయితుంటే రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమైతుంది. మరి రేషన్ కార్డు చాలామందికి 10 ఏళ్లుగా రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. 10 సంవత్సరాల కాడి నుంచి ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడంతో చాలామంది ఒక కుటుంబం నుంచి వేరుగా ఉండి వాళ్ళందరూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళేమో వాళ్ళ ఫాదర్ దాంట్లో ఉంది. ఆ కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే పెళ్లి చేసుకొని వచ్చినటువంటి వాళ్ళ భార్యనో లేకపోతే ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డులో అసలు పేరే లేదు. మరి వాళ్ళకు పట్టదారు పాసు పుస్తకం ఉంది, రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో ఇట్లాంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు సైతం కూడా వాళ్ళు అనర్హతకు గురి కావాల్సినటువంటి ఆ పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఆగస్టు 15వ తేదీలోపు అంటే రేపల్లోగా ఉన్నటువంటి తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేసిన తర్వాత 17 నుంచి ఈ యొక్క నెల చివరి కల్లా ఏదైతే సాంకేతిక సమస్యలతోటి కొంత రైతుల ఖాతాల్లో అమౌంట్ పడలేదో వాళ్ళందరినీ కూడా గుర్తించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఒక పక్కన వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇంకొక పక్కన కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో తీసుకున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేరుగా అసలు వాళ్ళు రైతులా కాదా, వాళ్ళకు ల్యాండ్ ఉందా లేదా అన్నటువంటి దానిపైన ఆరా తీసి చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టయితుంటే వాటికి పరిష్కార మార్గం చూపెడతాం, వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు వీటిని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే ఒకవేళ ఈ ఆగస్టు 15 వరకే ఈ రుణాన్ని మాఫీ చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క రైతు రుణమాఫీ పైన ఎట్లాంటి చర్యలు ఉండకపోవచ్చు. వాళ్ళతోటే అందరితో పాటు మా రుణం కూడా మాఫీ కావాల్సినటువంటి ఆస్కారం ఉండే, ఇక దీన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం పక్కన పెట్టేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. కానీ చూద్దాం మరి ప్రభుత్వం ఇప్పుడు మిగిలిపోయినటువంటి రైతుల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 31,000 కోట్ల రూపాయలు కావాలి, 32 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాటే. ఇక ఇంకొక పక్కన బంగారం రుణాలు తీసుకున్నటువంటి అంటే వ్యవసాయం కోసం ఖర్చు పెట్టినప్పటికీ ఆ పంటల మీద పెట్టుబడి పెట్టినప్పటికీ బంగారాన్ని కుదవబెట్టి అంటే బ్యాంకులో తాకట్టు పెట్టి వాళ్ళు తీసుకొచ్చుకొని రుణాన్ని తీసుకున్నటువంటి ఆ రుణాలను కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ గైడ్లైన్స్లో లేదు. అంటే బంగారం పెట్టి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళే మాఫీ అయ్యేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనపడతలేదు. ఇంకొక పక్కన ఇచ్చినటువంటి డేట్ కంటే ముందు తీసుకున్నటువంటి వాటికి కూడా వాళ్ళు కూడా అనర్హులు. ఇంకొక పక్కన రీన్వల్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రీన్వల్ చేసుకున్నటువంటి వాళ్ళే కూడా మరి కొంతమంది కాలేదు అనేది ఒకటి విమర్శలు వస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. ఇంకొక 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణాలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ 2,50,000 లేకపోతే 3 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రభుత్వం విధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 2 లక్షల లోపు మాత్రమే రుణాన్ని మాఫీ చేస్తారు. కాబట్టి ఈ 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తారు కాబట్టి మిగిలినటువంటి పైన ఉన్నటువంటి 50,000 లక్ష రూపాయలు ఉన్నట్టయితే ఆ యొక్క అమౌంట్ ముందుగానే బ్యాంకులో డిపాజిట్ చేయాల్సినటువంటి ఆస్కారం ఏర్పడింది. మరి ఇది ప్రభుత్వ గైడ్లైన్స్లో ఇది కొంత రైతులకు ఇది పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా రైతులు తీసుకున్నటువంటి పైన ఉన్నటువంటి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు కట్టడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఏమని చెప్తా ఉంది, ఆ డబ్బులు ముందుగా కట్టినట్టు అయితుంటేనే మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికోసం మరి కసరత్తులు అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ బ్యాంకు వాళ్ళు కూడా రైతులకు సమాచారం కూడా అందించడం జరిగింది. ఒకవేళ మీ పేరు ఉన్నట్టు అయితుంటే మీరు ముందుగా పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్టే కావచ్చు, మిగతా ఉన్నటువంటి అమౌంటే కావచ్చు, వీటిని అన్నిటి కట్టినట్టు అయితుంటేనే బ్యాంకులో ప్రభుత్వ సొమ్ముని జమ చేస్తుంది. దానివల్ల మీరు రుణ విముక్తులు అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం రేపటి వరకు అయితే ముగిసిపోబోతా ఉంది. ప్రతిపక్షాలు ఒక పక్కన వాళ్ళు కూడా ఇక్కడ బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలు మరి 18 లక్షల మందికి రైతుల ఖాతాల్లో వాళ్ళ యొక్క రుణాన్ని మాఫీ చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉంటే మరి పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు, దీంట్లో ప్రభుత్వం విఫలమైందన్నటువంటి ఆరోపణల్ని మరి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. మిగతా ఉన్నటువంటి 15 రోజులలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, రైతుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞప్తులను ఏ మేరకు పరిశీలిస్తారు, వాళ్ళ యొక్క అకౌంట్లలో మరి డబ్బులు వేస్తారా ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో, లేకపోతే కొంత టైం తీసుకుంటారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. రేపటికి దీనికి సంబంధించినటువంటి అంశం పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎన్ని లక్షల మందికి పక్కాగా ఆధారాలతోటి పక్కా లెక్కలతోటి రేపు ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి మాఫీ చేయడం జరిగింది, ఇంకెంతమంది మాఫీ కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తులను ఏ విధంగా పరిశీలిస్తారు, ఏ విధంగా వాళ్ళకు మరి న్యాయం చేస్తారన్నటువంటి దానిపైన ఆయన రేపు మాట్లాడేటువంటి ఆస్కారం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రేపటికి మాత్రం ప్రభుత్వం తెరదించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.